అందరు లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 104వ పాట.
వినరేయో నారులారా, వీణులో ఇంపుమేరా, మనలారా చింపా క్రీస్తు, మనుజా కారుణాయే వీణాయే. దురితము నడపవచ్చి, మరణమై తిరిగి లేచి, నిరతము జ్ఞానందాసు, ధరమందిరమున కరుదగుదని విరవిరమనము, ధరమా కరుణ చరణిది చరణమి చరణని పోదము. వినరేయో నారులారా, వీణులో ఇంపుమేరా, మనలారా చింపా క్రీస్తు, మనుజావా కారుణాయే వీణారే. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. వాక్యం గారికి ప్రార్థన చేయవలసిందిగా శారదమ్మ గారిని వచ్చి ప్రార్థన చేయని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. హల్లెలూయా. వందనాలు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. తండ్రి నైనా, తండ్రి సంవత్సరం చివరిలోనైనా తండ్రి ఉన్నాం ప్రభా. నైనా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని నాయన తండ్రి, నీ సన్నిధానమునైనా తండ్రి ఈ దినము పరిశుద్ధ దినముగా ఆచరించడానికి మమ్మల్ని అందరూ తోడుకొచ్చిన విధాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. గనుడా గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగోనైనా ఏ పాటి వారము అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి పుడుగు వంటి జీవితం కలిగిన వారం నైనా తండ్రి, అయినప్పుడు కూడా ప్రభా నీ ప్రేమతోని నీ కృపతోని ప్రభానైనా మమ్మల్ని అయినా నడిపిస్తూనైనా తండ్రి సజీవుల లెక్కలు ఉంచిన దేవా నీకే స్తుతులు స్తోత్రం నైనా తండ్రి. ఈ దినము చూడలేని వారు చాలామంది ఉన్నారయ్యా. వారికంటే మేమేమి గొప్ప వారము కాదు నైనా, అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని దౌర్భాగ్యులము అయినప్పుడు కూడా ప్రభా నీ ప్రేమతోనే ప్రభా మమ్మల్ని అందరినైనా తండ్రి నేను రెక్కల చాటున భద్రపరుచుకుని ప్రభా తండ్రి ఈ దినము ప్రభా సంతోషంగా నీ మందిరంలో గడపడానికి నైనా నువ్వు ఇచ్చిన సమయమును ఆయుష్ను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. నైనా మా సంఘంలో ఉన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ దాసుల వాక్యం ఎత్తబోతుండగా ప్రభా నైనా తండ్రి నైనా మరి ఏ వాక్యం అయితే ఎత్తబోతున్నారో ప్రభా నైనా మా అందరి హృదయంలో ప్రభా అది ఫలించి నైనా దానికి తగిన రీతిగా మేము జీవింపజేయడానికి నైనా నీనైనా పరిశుద్ధ ఆత్మ మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. నైనా రావాల్సిన బిడ్డలనైనా తొందరగా నేను తీసుకుని రండి ప్రభా. నైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా దర్శించండి, కుటుంబాలు సహితంగా నేను ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నైనా మందిరంలో జరుగుతున్నటువంటి నైనా ప్రతి ఒక్కనైనా తండ్రి నైనా కార్యక్రమాలను ఉండి విజయవంతంగా పూర్తి చేయమని అడుగుచున్నాం తండ్రి. దేవానైనా క్రిస్మస్ దినముల్లో ఉన్నాం ప్రభా. మా కుటుంబాలకు నైనా సంతోషము సమాధానము దయచేయండి, ఆరోగ్యమును కూడా దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతులతో భద్రపరచుకుని నీ రక్షణ దయచేయండి ప్రభా. తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నదో ప్రభా గుర్తిరిగి ప్రభానైనా నువ్వునైనా తండ్రి అవి తీర్చే దేవుడు కనుక ప్రభా నీ దగ్గర మేము మొరపెట్టుకుంటున్నామయ్యా. నీ మందిరంలో తండ్రి నేను నివసిస్తున్న దేవా నీకు వందనాలు ప్రభా. 7 నేత్రములు 7 ఆత్మలు కలిగిన దేవా నీకు వందనములు ప్రభా. మా మందిరంలో జరుగుతున్నటువంటి నేను సమస్తము నేను ఏమైతే నేను తండ్రి మేము ముందుగా ఆలోచన చేసి నేను నీ దగ్గర నేను పొందుపరుచుకుంటున్నామో అవన్నీ నైనా తండ్రి ఆది నుంచి అంతం వరకు ప్రభా నైనా చక్కగాను నైనా తండ్రి మర్యాదగాను తండ్రి నైనా భయము భక్తి కలిగినైనా తండ్రి మేము ఆ కార్యక్రమాలన్నీ ముగించుకోవడానికి నైనా నీ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఐక్యత కలిగిన కుటుంబంగానైనా తండ్రి మా మందిరాన్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. మరి ఇదిగోనైనా నీ దాసుని దాసురాలని బిడ్డలను దీవించండి ప్రభా తండ్రి. నైనా సంఘాన్ని నైనా తండ్రి నైనా
నేను ఆదరణగానైనా తండ్రి వారినైనా తండ్రి ఎల్లప్పుడూ మా కోసం నైనా ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కనైనా తండ్రి బిడ్డలనైనా తండ్రి నేను త్వరితంగా తీసుకుని వచ్చి నీ వాక్యం విని ప్రభా తండ్రి మరి మధ్యాహ్న కాల సమయంలో జరగబోయే తండ్రి అయినా ఈవెంట్స్లో కూడా నువ్వు ఉండండి, మహిమపరుచుకునండి ప్రభా తండ్రి. నేను క్రిస్మస్లో క్యారల్స్లో ప్రభానైనా ప్రతి సమస్తమునైనా తండ్రి నీ చేతులకి అప్పచెప్తున్నా ప్రభా. మా మందిరం చుట్టూ నీ కంచి వేయండి, మా బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. మేము బయటికి వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్న ప్రభా నీ హస్తంతో మమ్మల్ని నడిపించండి ప్రభా. ఏ తెగులును మా గుడారంకు సమీపించదని సెలవిచ్చిన రీతిగా ఏ తెగులును మాకు సోకకుండా నీకు ఆపుదలుంచమని తండ్రి నైనా ఘనత వహించిన దేవానికి స్తుతులు చెల్లించుకుంటూ నైనా నజరేయుడైన యేసయ్య స్వామి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ప్రత్యేక కీర్తన పాశ్రామ్ గారు వచ్చి పాడతారండి. అనంతరం అయ్యగారి వాక్యంలో నడిపించేందుకు కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క విశ్రాంతి దిన ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని మహింపరచడానికి దేవాది దేవుడిచ్చిన ఆ యొక్క ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక క్రిస్మస్ సంబంధించిన పాట పాడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం, ఇది శుభవర్తమానం. ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం, ఇది శుభవర్తమానం. సువర్తమానం, ఇది శుభవర్తమానం. ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం, ఇది శుభవర్తమానం. సువర్తమానం, ఇది శుభవర్తమానం. జన్మించెను, నీ కొరకే జన్మించెను. ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం, ఇది శుభవర్తమానం. ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం, ఇది శుభవర్తమానం. సువర్తమానం, ఇది శుభవర్తమానం.
యేసు జన్మించెను పాపకూపములో ఉన్నవారికై పాపరహితుడు పరిశుద్ధాత్ముడు నీ కొరకే యేసు జన్మించెను నీ కొరకే యేసు జన్మించెను నీ కొరకే యేసు జన్మించెను ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం ఇది శుభవర్తమానం సువర్తమానం ఇది శుభవర్తమానం ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం ఇది శుభవర్తమానం సువర్తమానం ఇది శుభవర్తమానం సువర్తమానం ఇది శుభవర్తమానం సువర్తమానం ఇది శుభవర్తమానం. ప్రైజ్ ది లార్డ్. చక్కగా నాయన ప్రియ సహోదరులు ప్రసాద్ గారి ద్వారా ఈ యొక్క ఆరాధన చక్కగా నడిపించావు. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. అలాగే తండ్రి, మరి కీలకమైనటువంటి ఘట్టానికి మేము వచ్చి ఉన్నాము నాయన. మరి నీ యొక్క వర్తమానము మేము వినాలని ఆశపడుచుంటున్నాము స్వామి. మా ఆశ తప్పక నువ్వు నెరవేర్చండి. ఆశ కలిగినటువంటి ప్రాణాలను తృప్తిపరచండి నాయన. మరి యొక్క ఆరాధనకు వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇంకా రావలసినటువంటి బిడ్డలను సకాలమునకు నీ సన్నిధానానికి నడిపించండి. నీ సన్నిధికి రావడానికి వేగిరపరచండి ప్రభువా. ఇగో నాయన, ఈ వర్తమానం నాకు మాకందరికీ సంఘానికి అందరికీ ఉపయుక్తంగా మేలుకరంగా ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నీవు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము స్వామి. పరిశుద్ధాత్మ నడిపింపు నీవు మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతూ వేడుకొనుచున్నాం. నీ పరిశుద్ధాత్మతో ఈ ప్రాంగణాన్ని నింపండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు ప్రసాదించండి. మేమందరము పరిశుద్ధాత్మ పూర్ణులముగా నేను ఆరాధించుటకు నీవు సహాయం చేయండి నాయనా. ఈ యొక్క మందిరములో నీ సన్నిధి అంతా ఉంచండి. నీ మందిరము నీ సన్నిధితో నింపబట్టుకు నువ్వు సహాయం చేయండి నాయన. మరి ఈ సమయంలో నీ దాసుడు నన్ను బలపరచండి. నీ ఆత్మ చేత ఎత్తి పట్టుకోనండి ప్రభా. నీ వాక్కుని వినిపింప చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ వాణి నీ బిడ్డలందరూ కూడా వినగలుగుటకు నీ కృపా సహాయం దయచేయమని వేడుకొనుచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఇవి పొందుకొని మనం వేడుకొనుచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ సంఘానికి అందరికి కూడా నాకు ప్రేమపూర్వకమైనటువంటి వందనములు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, ఈ రోజున సంఘ అభివృద్ధి అనేటువంటి ఒక అంశముతో మరి మీ ముందుకు రావడానికి దేవుడు తన కృప చూపించాడు. కీలకమైనటువంటి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ఈ రోజున మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. మనం సంఘము అనేటువంటి ఈ మాటను చర్చ్ అని అన్నాం. చర్చ్ అనేటువంటి మాట ఏ మాట నుంచి వచ్చిందంటే గ్రీక్లో ఎక్లేషియా అనేటువంటి ఆ పదము నుంచి వచ్చినది సంఘం అనేటువంటి మాట. ఎక్లేషియా అనే మాటకు పలుమార్లు మీకు మీనింగ్ చెప్పడం జరిగింది. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకైతే తెలియదు, కానీ
ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, లోకములో నుంచి పిలువబడినటువంటి వారు. ఎక్ అంటే కాల్డ్ అవుట్, పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుంచి అంటే ప్రపంచంలో నుంచి లేదా లోకములో నుంచి ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు అని అర్థం. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ సంఘాన్ని ఏమంటాడంటే, చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద చర్చ్ ఈజ్ ద హెడ్ బాడీ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే సంఘము క్రీస్తునకు అవయవాలు అనేటువంటి మాటను పౌలు భక్తుడు తెలియజేయడం జరిగింది. సంఘము యొక్క ఉద్దేశ్యము, చర్చ్ యొక్క గోల్ లేదా చర్చ్ యొక్క గురి ఏమై ఉన్నది, ఏమై ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము అనేది మనము మత్తయి సువార్తలో మనం చూస్తే 28వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. చాలమ్మా, చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమై ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా చెప్పినటువంటి మాట, ద ఫైనల్ ఎగ్జార్టేషన్ అని అంటాం మనం, లేదా ఫైనల్ కమాండ్మెంట్. బిఫోర్ he ascended to heaven, he gave a final commandment, and the responsibility has been given by Jesus Christ to the church. చర్చ్కి దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింటున్నాడు. ఏమిటి అంటే, సమస్త జనులను మీరు సమస్త లోకంలోకి వెళ్ళండి, సమస్త జనులను లేదా సమస్త ప్రజలను నాకు శిష్యులనుగా చేయండి. మేక్ ద పీపుల్ యాజ్ మై డిసైపుల్స్, నా శిష్యులనుగా చేయండి అని చెప్పింటున్నాడు. కాబట్టి ఆదిమ కాలంలో దేవుని యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించినటువంటి వారిని ఎవరినైనా సరే శిష్యులు అనేటువంటి వారు. మనం 12 మంది శిష్యులు అని అంటాం. వారు ప్రత్యేకంగా దేవుని చేత పంపబడినటువంటి వారు. దే వర్ కాల్డ్ యాజ్, లేటర్ ఆన్ దే వర్ కాల్డ్ యాజ్ అపోజిల్స్. అపోస్తులు అనబడ్డారు వాళ్ళు. అంటే దేవుని చేత ప్రత్యేకమైనటువంటి పనికి పంపబడినటువంటి వారు. మిగతా ఆయన అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా డిసైపుల్స్ అనేటి మాటతో పిలువబడేటువంటి వారు, శిష్యులు. ఆయన అనుసరించేటువంటి వారు ఎవరున్నప్పుడు కూడా వారిని వీళ్ళు ఎవరంటే ప్రభు శిష్యులు అనేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులతో పాటు కూడా కొంతమంది సన్హెద్రిన్ సభలో అరిమతయి యోసేపు అటువంటి వారు కూడా ఉండేవాళ్ళు. వారు కూడా యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు. వారిని కూడా యేసు ప్రభు వారి శిష్యులనే అన్నారు. తర్వాత కాలంలో అపోస్తుల పరిచర్యల కాలంలో 11వ అధ్యాయము 26వ వచనం అపోస్తుల కార్యముల్లో కానీ మనం చూసినట్లయితే, మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే వాక్యము మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో 11:26లో మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు ఒకసారి తీసి ఉంచవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయములో మనం చూస్తే 23వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందామండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. ఎవరంట? బర్నబా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆదిమ సంఘంలో చాలా బలమైనటువంటి యోధుడు. బర్నబా దేవుని యొక్క కృపను చూచాడంట. ఎందులో చూచాడు దేవుని కృప అంటే, సంఘము విస్తరించబట్టును చూచి అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని తమ యొక్క రక్షకునిగా స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
బోధలను ఆలకించి వాటి ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకున్నటువంటి వారు సంఖ్య అత్యధికంగా పెరుగుతున్న దానిని బట్టి అక్కడ దేవుని యొక్క కృపను చూచాడంట. అత్యానందభరితుడయ్యాడు బర్నబాస్. ఆదిమ సంఘంలో గొప్ప పరిశుద్ధుడిగా పిలువబడినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం, స్టెఫన్ మనం చూస్తాం. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మాత్రమే ఆయన కనబడతాడు. తలుక్కుమని మెరిసిన తారలాగా అలా మెరుస్తాడు, అలా మాయమైపోతాడు. స్టెఫన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఆదిమ సంఘ కాలంలో ప్రభువు నమ్మినటువంటి విశ్వాసులు అనేక ప్రాంతాలకి చెదిరిపోతారు. వాళ్ళు ఫెనీకే, కుప్రా, అంతియోకియా ఇలాంటి ప్రాంతాలకి వీళ్ళు చెదిరిపోతారు. చెదిరిపోయిన తర్వాత వీళ్ళు చెదిరిపోయినటువంటి వీళ్ళు ఎక్కడెక్కడైతే యూదులు ఉంటారో ఈ యూదులకి స్వార్థ ప్రకటిస్తారు వీళ్ళు. అయితే ఈ స్వార్థ ప్రకటించినటువంటి వాళ్ళు కుప్రీనీయులు, ఒకరు కురేనీయులు అనేటువంటి తెగవారు ఏం చేస్తారంటే హెల్లేనీయులకు సువార్త ప్రకటిస్తారు. హెల్లేనీయులు అంటే ఎవరు అంటే వాళ్ళు కూడా యూదులే. అంటే యూద సాంప్రదాయాలు కానివ్వండి, లేదా యూద లాంగ్వేజ్ హీబ్రూ భాష కానీ, మోషే ధర్మశాస్త్రమును కానీ సరిగా తెలియనటువంటి వారు, హెబ్రీ లాంగ్వేజ్ తెలియనటువంటి వారు, గ్రీక్ మాత్రమే తెలిసినటువంటి వారు. యూదులైనప్పటికీ కూడా ఒకవేళ హెబ్రీ భాష కానీ అరమాయిక భాష కానీ ఒకవేళ తెలియకపోతే వారిని యూదులు ఎలా చూసేవాళ్ళు అంటే అన్యులుగా చూసేటువంటి వారు. అందుకనే మనం హెల్లేనీలోను నీ రాజు పేరు యూదుల రాజే. హెల్లేనీయులు అంటే వాడు యూదులే, కానీ యూద సనాతన సాంప్రదాయాలు తెలియనటువంటి వారు, యూదులు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ తెలియనటువంటి వారు, గ్రీక్ మాత్రమే తెలిసినటువంటి వారు, హెబ్రీని చదవలేని వారు, అర్థం చేసుకోలేనటువంటి వారు, హెబ్రీ భాషలో ఒకరు ధర్మశాస్త్రాన్ని బోధించినప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు, యెహోవా దేవుని యొక్క మూలాలు తెలియనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి అస్సలు ఎరిగినటువంటి వారు యూదుల దృష్టిలో హెల్లేనీయులుగా అనగా వారు అన్యులుగా భావించబడ్డారు. వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుని కుప్పలు తిప్పలుగా అందరూ కూడా అత్యధిక సంఖ్యాకంగా యేసుక్రీస్తు ప్రభు వారిని తమ రక్షకునిగా స్వీకరించడం మొదలుపెట్టారు. చెదిరిపోయినటువంటి వారు యూదులకు యూదులు మాత్రమే చెప్పుకుంటున్నారు సువార్త యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. కానీ కురేనీయులు ఏం చేశారంటే హెల్లేనీయులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించినట్టు సువార్త చెప్పడం మొదలుపెట్టారు. చెప్పబడిన తర్వాత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగింది. ఏంటంటే అనేకులు, ఎందుకంటే స్టెఫనుని చంపేసిన తర్వాత ఇంక అయిపోయింది క్రిస్టియానిటీ పని, ఇంక ఇక్కడితో అందరూ చెదిరిపోతారు, ఇక్కడ యేసు ప్రభువుని మర్చిపోతారు, ఇంకా ఆయనకు సంబంధించినటువంటి మూలాలు ఏవి ఉండవు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమయంలో అత్యద్భుతమైనటువంటి కార్యం జరిగినప్పుడు ఈ మాటల్లో కూడా ఎక్కడికి వినబడిందంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి వినబడింది. యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో సేవకులు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా వినబడినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు అనమాట. సంతోషించి ఏం చేస్తారంటే అంతియోకియాకి అర్జెంటుగా బర్నబాస్ని పంపిస్తారు. జస్ట్ ఇది ఒక మీరు మామూలుగా ఆ పరధ్యానంతో కానీ ఒకవేళ ఆలకిస్తే అర్థం కాదు. ఇది చరిత్రను చాలాసేపు నేను ధ్యానించి మరీ మీకు చెప్తున్నటువంటి మాటలు ఇవి. చాలా అంటే మీరు వెళ్ళి అట్టిపండు ఒలిచినట్లు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కనబడితే ఏంటి, ఎలా వచ్చింది సువార్త, ఎలా వచ్చింది, హెల్లేనీయులు ఎవరు, యూదులు ఎవరు, హెబ్రీ భాష మాట్లాడేవారు ఎవరు, గ్రీక్ భాష మాట్లాడేవారు ఎవరు, యూదులు అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు అంటే క్లియర్ కట్గా మీరు చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి. సంఘం అలా ఉండాలి. అందుకే నేను మీకు విపులంగా హిస్టరీని మీకు తెలియపేస్తూ ఉంటున్నాను. బర్నబాస్ని అర్జెంటుగా అంతియోకు పంపించినప్పుడు అంతియోకులో ఆ పరిస్థితి చూసిన తర్వాత అన్ని చదవడానికి సమయం మనకు ఉండదు కాబట్టి నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆశ్చర్యపోతాడు. ఆ 23వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే అతడు వచ్చి
దేవుని కృపను చూచి సంతోషించి ఆ ప్రభువును స్థిర హృదయముతో హత్తుకున్న వలనని అందరినీ హెచ్చరించండి. దేవునికి స్తోత్రములు కలుగు. హల్లెలూయా చెప్తాం అందరం, హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అనేకులు చేర్చబడ్డారు, అనేకులు యేసుని వెంబడిస్తున్నారు, అనేకులు యేసుని స్వీకరిస్తుంటున్నారు. ఎక్కడ దేవుని కృప ఉందని బర్నబాస్ చూసాడంటే, ఎక్కడైతే అనేకులు దేవుని వైపుకు తిరిగారో అక్కడ దేవుని కృప ఉంది అనే విషయాన్ని బర్నబాస్ చూశాడు. సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎప్పుడైతే సంఘము ఆత్మీయంగా ఎదుగుతుంది, తర్వాత ఎప్పుడైతే సంఖ్యాపరంగా ఎదుగుతూ ఉంటుందో అక్కడ దేవుని కృప ఉన్నదని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కేవలము ఆత్మీయంగా ఎదిగినా సంఖ్యాపరంగా తక్కువైనా సరే దాన్ని బట్టి దేవుని కృప విస్తరిస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఫైనల్ కమిషన్ ఏంటి అంటే, మీరు అనేకులను శిష్యులుగా చేయండి అనేటువంటి వాక్యాన్ని మనం విస్మరిస్తున్నామని మనందరం కూడా గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరత ఉంటుంది. సంఘంలో మనం అనేకులను చేర్చుకోవడానికి ప్రయాసపడాలి, అప్పుడే దేవుని కృప విస్తరిస్తుంది అనే విషయాన్ని ఈ సమయంలో ఖచ్చితంగా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎప్పుడైతే మరి అక్కడ అంతియోకయలోకి వచ్చిన తర్వాత, ఏమండి, అంతియోకలోకి వచ్చిన తర్వాత అంతమంది యేసు ప్రభుని తన రక్షకునిగా స్వీకరించడం చూశాడో, ముఖ్యంగా హెల్లేనీలు ఆశ్చర్యపడుతూ అర్జెంటుగా తార్సుకు వెళ్తాడు. తార్సు అనే ప్రాంతాన్ని, తార్సు వాడు ఎవరండి? తార్సులో ఎవరుంటారు? అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఏ ఊరు వాడు? తార్సు వాడు. టార్సస్కు వెళ్తారు, అర్జెంటుకు వెళ్ళిపోతారు వీళ్ళు. ఈయన బర్నబాస్ పౌలుని తీసుకొస్తాడు. ఎందుకంటే పౌలు గ్రీక్ భాషలో, లాటిన్ భాషలో, హీబ్రూ భాషలో, అరమాయిక్ భాషలో, ఇంకా సకల భాషల్లో ధర్మశాస్త్రలో ఆరితేరినటువంటి వాడు. ఎలాంటి వారితోనైనా మాట్లాడి దేవుని విషయంలో కన్విన్స్ చేయగలిగేటువంటి మంచి స్పిరిచువల్ టెక్నిక్స్ కలిగినటువంటి అపోస్తలుడు పౌలు భక్తుడే కరెక్ట్, ఇదే టైం అని చెప్పేసి అర్జెంటుగా తార్సుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పౌలు భక్తుని తీసుకొస్తాడు. అంతియోకయకి తీసుకొచ్చిన తర్వాత అంతియోకయలో 1 సంవత్సరం పాటు ఉండి, సంవత్సరం పాటు దేవుని వాక్యాన్ని విస్తారంగా వారు ప్రకటన చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వారు ఆస్వాదిస్తారో వారు శిష్యుల్ని తర్వాత ఏమన్నారంటే క్రైస్తవులు అని అంతియోకయలో మొట్టమొదటిసారి ఆ 11వ అధ్యాయంలో శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ మనమందరము క్రైస్తవులముగా పిలువబడుతున్నాము. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. వీళ్ళు శిష్యులు ముందు, తర్వాత క్రైస్తవులు ఎప్పుడయ్యారంటే దేవుని కొరకు ప్రయాసపడి ఆత్మలను ఎప్పుడైతే సంపాదించారో, వీరు తెలుసుకున్నటువంటి యేసుని ఎప్పుడైతే ఇతరులకు వారు పరిచయం చేశారో, ఇతరులు ఎప్పుడైతే ఆత్మీయంగా మేలు పొందుకున్నారో, ఈ ఆత్మీయంగా మేలు పొందుకున్నటువంటి కృతజ్ఞతతో పెట్టినటువంటి పేరు క్రైస్తవులు. ఈరోజు నీవు నేను క్రైస్తవులమా కాదా? క్రైస్తవులమైతే ఏం చేయాలంటే మనం సింపుల్, క్లియర్గా అరటిపండులు వచ్చినట్టు ఉంది అక్కడ క్లియర్గా. మనమే కాదు, అనేకులను దేవుని మందిరంలోనికి ఆహ్వానించాలి. ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, కుల, మత, జాతి, భాష, ఏ వివక్షత లేకుండా ప్రతి వారిని, సంఘం అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి వారిని కూడా సంఘంలోనికి చేర్చుకునేటువంటి ఆలోచన కలిగినప్పుడే మనది క్రీస్తు సంఘం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు కోరినటువంటి సంఘము అవుతుంది. ఆత్మల రక్షణ విషయంలో మనం ఏమాత్రం కూడా ప్రియులారా అలసత్వాన్ని చూపించకూడదు. మొట్టమొదట ఆత్మలను తీసుకురావడం మనం ప్రయాసపడాలా. వచ్చినటువంటి ఆత్మలను కాపాడుకోవడానికి కూడా, కాపాడడం అంటే వాళ్ళని ఆత్మీయంగా బలపరచడం, కాపాడడం అంటే బతిమలు కాలు పట్టుకుని బతిమలు ఉండడం చెప్పడం కాదు. ఆత్మీయంగా బలపరచడం, బలపరిచిన తర్వాత ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, వాళ్ళ ఇష్టం. మన బాధ్యత ఏమిటంటే సంఘంలోని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలా, వాళ్ళ యొక్క బాగోగులు సాధ్యమైనంత వరకు చూడాలా. ఆత్మీయంగా ఒకవేళ లేకపోతే వాళ్ళని ఆత్మీయంగా బలపరచాల్సిన బాధ్యత సంఘస్థులముగా మన మీద ఉన్నదని విషయం మనకి పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. చికాగోలో
ఒక అద్భుతమైనటువంటి మీటింగ్, చాలా మంది జనం వచ్చారు. డిఎల్ మూడీ గారు 1871 అక్టోబర్ 8న జరిగినటువంటి సంఘటన. అద్భుతమైనటువంటి సందేశం వినిపించబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు, అలా వింటున్నారు వాక్యం. డిఎల్ మూడీ గారికి టైం అయిపోయింది. ఎప్పుడు కూడా ఆయనకు ఆల్టర్ కాల్ ఇవ్వడం అలవాటు. ఈ రోజున ఈ వాక్యం విని ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా స్వీకరించారో ముందుకు రండి అని చెప్పడం అలవాటు. అక్కడ ఈ వెస్టర్న్ కంట్రీస్ ఇంకా బాగా అలవాటు. బిల్లీ గ్రాహం గారు వీరందరూ కూడా ఈలాగున ముందుకు ఆహ్వానించి ప్రత్యేకంగా సమర్పణ చేసుకున్నటువంటి వారిని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయడం అనేటువంటిది పరిపాటిగా వచ్చేది. అలాగనే డిఎల్ మూడీ గారు మంచి అద్భుతమైనటువంటి వాక్యం ఇస్తారు. 1871లో జరిగింది, చికాగోలో అక్టోబర్ 8న జరిగినటువంటి విషయం ఇది. ఆయన లాస్ట్కి వచ్చేసరికి టైం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి. సరే, మీరందరూ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారని నమ్ముతున్నాను, మీ యొక్క సమ్మతిని వచ్చే వారం తెలియజేయండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే అదే రోజు చికాగో ప్రాంతంలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్. చికాగో నగరంలో చాలా ప్రాంతాలు మసైపోయాయి. ఎందుకంటే చికాగోలో ఆ రోజుల్లో చెక్కతో చేసేటువంటి వాళ్ళ పట్టణాన్ని, కాబట్టి వుడ్ కాబట్టి తొందరగా. డిఎల్ మూడీ గారి చర్చి కూడా కాలిపోయింది శుభ్రంగా. ఎవరైతే వాక్యం విన్నారో విన్నోళ్ళు అలాగా చాలా మంది చచ్చిపోయారు. 300 మంది చనిపోయారంట. 1,00,000కు పైగా నిరాశ్రులైపోయారంట ఆ రోజుల్లో. అలాగే డిఎల్ మూడీ గారి సంఘంలో కూడా చాలా మంది చనిపోయారు. ఆ రోజు నుంచి కూడా డిఎల్ మూడీ గారు ఎప్పుడు గిల్టీగానే ఉంటాడట. అయ్యో, నేను చాలా ఆత్మలను నేను చంపేశాను, నేను చాలా ఆత్మలను ప్రభు యొద్దకు రాకుండా చేశాను. నేను ఆ రోజు ఆల్టర్ కాల్ ఇచ్చి వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళని దీవించినట్లయితే, వారి కోసం ప్రార్థన చేసినట్లయితే వారు ఒకవేళ స్వర్గానికి ఖచ్చితంగా వెళ్ళుండేవారు. అయ్యో, ఒకవేళ వాళ్ళు నరకానికి వెళ్తే వారు నరకానికి వెళ్ళడానికి నేనే కారకుండా అయిపోయాను. చివరి డెత్ బెడ్ మీద కూడా డిఎల్ మూడీ గారు చాలా వేదన చెంది చచ్చిపోయారంట. అంత అద్భుతమైనటువంటి సేవకుడు ఆయన. ఎందుకంటే ఆ ఒక్కరోజు చిన్న ఆల్టర్ కాల్ ఇవ్వడం ఆయన మిస్ అయిపోయాడు ఆయన. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసండి, మనం ఎవరి వలన కానీ ఒక ఆత్మ కానీ జారిపోతే, ఒక ఆత్మ అంటే దేవుల్లో బలపడుతున్నటువంటి వారు సంఘంలో చేర్చబడినటువంటి వారు ఒక్క ఆత్మ అయినా సరే వారు బలహీనపడిపోయినా, లేకపోతే నీ ప్రవర్తన వలన వారు బయటకు వెళ్ళిపోయినా, దానికి కారకురాలు మనం అవుతున్నటువంటి విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కటే కదండి, 99 వదిలేసి వెళ్ళిపోయాడు గొర్రెల కాపరి. ఒక్కటే కదని అనవద్దు, ఒకటి చాలా ఇంపార్టెంట్. పౌలు ఒక్కడే ఆది సంగమ కాలంలో అద్భుతమైనటువంటి సువార్త, ఆ ఒక్కడి ద్వారా అద్భుతం జరిగింది. ఆ ఒక్కడు అనేక మంది అయ్యారు అన్యజనులకు సువార్త ప్రకటన చేయడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉందాం. మన సంఘానికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం, ప్రేమతో ఆస్వాదిద్దాం. వారు బలహీనంగా ఉన్నారా? నువ్వు బలంగా ఉన్నావు కదా, వారిని బలపరచు. దేవుడు నిన్ను నన్ను బలపరిచింది ఎందుకో తెలుసా? మన బలం మన కండలు చూపించుకోవడం కాదు, ఇతరులను బలపరచడం కోసం. ప్రియమైన వారులారా, మనకు ఉన్నటువంటి కండలో కొంత బలాన్ని వారికి ఇవ్వడం కోసం దేవుడు మనం బలపరుస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సంఖ్య విస్తరించినటువంటిది సంఘ క్షేమాభివృద్ధికి అది సోపానముగా మనం భావించాలి. ఎందుకంటే అపోస్తుల కాలంలో అద్భుతమైనటువంటి పరిచర్య, ఆదిమ సంఘ అపోస్తులు అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నప్పుడు మనం క్లియర్ కట్గా అపోస్తుల కార్యాలను చదివేటువంటి విషయం, సంఘము అత్యధికముగా విస్తరించుచుండెను అని చెప్పి కేవలం ఆత్మీయత అనేటువంటి పదంలోనే కాకుండా అక్కడ 150 మంది అనేటువంటి మాట నుంచి 3,000 నుంచి 5,000 అనేటువంటి సంఖ్యను కూడా చెప్పడము జరుగుతుంది. 5,000 అమ్మ మాట్లాడుతున్నారు. హలో అమ్మ, పిల్లలు మాట్లాడకూడదు. యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు, ఎవరు మాట్లాడొద్దు. వినండి, జస్ట్ వినండి. ఇంపార్టెంట్, మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో సంఖ్య విస్తరించుట
150 నుంచి ఎక్కడికండి విస్తరించింది? 3000. 3000 నుంచి 5000. 5000 నుంచి ఇంక సంఖ్య రాయలే, విస్తారం అయిపోయింది. ఆ టైంకే శ్రమలు వచ్చేసి చెల్లా చెదరైపోయారు. అనుకున్నారు దేవుడు లేడు, దేవుడు ఉంటే చాలా చెదర చేసేస్తారా అని చాలా మంది ఆ టైంలో అనుకున్నారు. ఎందుకు చెదరగొట్టేసాడో తెలుసండి? ఎందుకంటే వీళ్ళు ఇక్కడే కాదు, ప్రపంచం నలుమూలలోకి వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటన చేయాలని దేవుని యొక్క చిత్తం. అది దేవుని పాయింట్. ఆ నీరు ఎంతండి దేవుని దృష్టిలో? అలా నలిపినట్టు నలిపేస్తాడు దేవుడు ఒకవేళ తలుచుకుంటే. నీరు ఎవరు? రోమన్స్. ఆ తర్వాత రోమన్స్ ఏమయ్యారండి? వాళ్ళు పిల్లులు అయిపోయారు దేవుని ముందు, యేసుక్రీస్తు ప్రభువారి ముందు. దేవుని చిత్తము ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. సో ఆదిమ సంఘములో సంఖ్య అంతకు విస్తరిస్తూ ఉన్నది. పాల్ యాంగిచో గారి గురించి మీరు వినే ఉంటారు కదండి. పాల్ యాంగిచో గారు మహా గొప్ప దైవజనుడు. ఆయన ఈ రోజుకి ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి సంఖ్య, అత్యధిక జనాభా ఉన్నటువంటి సంఘం ఏమిటో తెలుసండి? పాల్ యాంగిచో గారి చర్చ్. నాకు వార్తలు అందేసరికి 5 లక్షల మంది జనం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. బహుశా ఇంకొక 50, ఇంకొక లక్ష పెరుగుండొచ్చేమో. 5 లక్షల మంది జనం సర్వీస్కి కనీసం 1,00,000 దాటి వస్తారంట. ఆదివారం నాడు 3-4 సర్వీసులు అవుతాయి అని నేను అనుకుంటాను. బహుశా 3 సర్వీసులు 4 సర్వీసులు అని చెప్పారు. మొత్తానికి 1,00,000కి తక్కువ వస్తారంట. అంటే ఆ సంఘం అంతగా ఎలాగ విస్తరించబడి ఉంటుంది? ఖచ్చితంగా ఆ సంఘంలో ఆత్మల భారం ఖచ్చితంగా ఉండి ఉండాలి. అవునా? పాల్ యాంగిచో గారు ఒకళ్ళు ఏం చేయలేరు కదండి. సంఘం అంతా కూడా సేవకుడు చెప్పినటువంటి మాటలు కట్టుబడితే ఆ సంఘం బాగుంటుంది. పాల్ యాంగిచో గారు ప్రార్థన చేశారు, వర్తమానాలు అందించారు. సంఘం ఆ వర్తమానాలు తీసుకుంది, ఆ వర్తమానాల ప్రకారం జీవించారు. సంఘం అత్యధిక సంఖ్యాకంగా విస్తరించబడింది. వారి పరిచర్యల్లో ఏంటి ఉన్న ప్రాధాన్యత అనే దాని గురించి నేను అధ్యయనం చేసినప్పుడు మొట్టమొదటంట వాళ్ళు చేసేటువంటిది ఏమిటంటే, దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి అవిశ్వాసులు అందరూ కూడా క్రైస్తవులుగా మారాలి అనేటువంటి ప్రార్థన చేస్తారట సంఘం అంతా కూడా. మొట్టమొదటి విషయం పాయింట్. వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారంటే, మనం చెయ్యాలా. ఎంతమంది దేశం కోసం మన గురించి మనం చేసుకోవడానికి ప్రార్థన టైం లేదు, మనకి చాలా బిజీ అయిపోతాం కదా. అక్కడ సంఘంలో, దేశంలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తమ రక్షకునిగా అంగీకరించాలనేటువంటి ప్రార్థన చేస్తారంట. మొట్టమొదటి ఆ సంఘం అంతగా అభివృద్ధి చెందడానికి కారణం చెప్తున్నాను ఈ సమయంలో. రెండవది ఏమిటో తెలుసండి? చాలా ఇన్స్పైర్డ్ థింగ్ ఏమిటో తెలుసండి? పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చే ముందు వారం నుంచే సంఘము చాలా బలంగా ప్రార్థన చేస్తుందంట ప్రీచర్ కోసం. ప్రభువా, ఈ వారము, లేకపోతే రేపు, లేకపోతే ఎల్లుండి మాకు మంచి వర్తమానం అందించుటకు నీ ఆత్మ నడిపింపు సేవకునికి అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేస్తారంట వాళ్ళు. ఎంతమంది చేస్తారండి సంఘంలో? పాస్టర్ గారు ఏదని చెప్తే ఏదైనా ఎక్కడైనా రాంగులు దొరుకుతాయా అని ఎదురు చూసేటప్పుడు మన సంఘంలో లేకపోవచ్చు. ఇప్పుడున్న సంఘాలు అలా ఉన్నాయి, చాలా సంఘాలు. ఎక్కడ సున్నా, ఎక్కడ పొల్లు తేడా చెప్పాడో ఆ పొల్లును చూపిద్దాం అనేటువంటి ఆలోచన ఉండేటువంటి సంఘాలు ఉన్నాయి ఈ రోజులు. సంఘాలు అలాంటి సంఘాల్లో ఒక సంఘంగా మన సంఘం మాత్రం ఉండొద్దు. మీరు ప్రార్థన చేస్తే మన్నా కురిపిస్తాడు దేవుడు. మేము వాక్యం చెప్పడం ద్వారా కాదు, మీ ప్రార్థనల ద్వారా మాకు దేవుని సహాయం అందితే, మాకు పరిశుద్ధాత్మ సహాయం అందితే ఖచ్చితంగా మన్నా కురుస్తుంది. అది మిమ్మల్ని జీవింపజేస్తుంది. మా నోటి నుంచి వచ్చేటువంటి వాక్కు కాదు, కానీ అది దేవుని నోటి నుంచి వచ్చేటువంటి వాక్కుగా ఎల్లప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు లేదని కాదు, ఇంకా బలోపేతం అవుతుంది, ఇంకా ప్రభావవంతంగా. పాల్ యాంగిచో గారు చర్చ్లో వారు చేసే పని ఏమిటి తెలుసండి? చర్చ్ అంతా కూడా ఎప్పుడైతే ప్రీచర్ పుల్పిట్ మీదకి వెళ్తాడో, ఎప్పుడైతే వాక్యము ఆదివారం కదా, ఎప్పుడు వాక్యానికి వెళ్ళినప్పుడు కూడా, ఏ రోజైతే వాక్యం దానికోసం బలంగా కనీసం కొన్ని వేల మంది ప్రార్థన చేస్తారంట సేవకుడి కోసం. ప్రభువా, ఆయనను బలపరచండి, ఆయన నిలబెట్టండి, ఆయన ద్వారా నీ వర్తమానం అందించండి, ఆయన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తారు. నువ్వు చేస్తున్నావా ప్రార్థన సంఘంలో? అలా లేయిస్తే పిచ్చి పిచ్చి కబుర్లు మాట్లాడుకోవడానికి మనకు సమయం అయిపోతుంది. ప్రార్థన చేయడానికి సమయం లేదు. ప్రార్థన చేయడానికి సమయం చేసుకుంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసండి? తేజరెళ్ళుతుంది. మన సంఘం అగ్గిలా వెలిగిపోతుంది.
ఇక్కడ ఉన్నటువంటి చారబడ్డీలు, ఇక్కడ ఉన్నటువంటి గృహాలు ఏవి కనబడవు, ఇదే కనబడుతుంది. మన సంఘం వెలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇంకొక మూడో దేవుడు తెలుసండి. మొట్టమొదటిది దేశం కోసం ప్రార్థన చేస్తారు, రెండవది ప్రీచర్ కోసం ప్రార్థన చేస్తారు, మూడో దేవుడు తెలుసండి, సంఘం ఆత్మల వేటలో ఉంటుందంట. ఆత్మల వేట. ఈ సంఘంలో పనిచేసేటువంటి వారు బయటికి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోయి స్వార్థను ప్రకటన చేస్తారు. వాళ్ళ లాంగ్వేజ్ ప్రతిదానికి వెళ్ళడు. సంఘంలో ఉన్నటువంటి వందల వేల మంది వెళ్ళిపోతారంట. వచ్చిన సంఘంలోనికి చేర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడతారట. ఒకవేళ సంఘంలోనికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, వారు చాలా ప్రేమతో ఆప్యాయత పలకరిస్తారట, ఆప్యాయత వాళ్ళు స్వీకరిస్తారట. నీది ఏ జాతి అమ్మా, నువ్వు 2, 3, 4, 5 అడగరంట. మన సంఘాల్లో 2 అక్కడ మనోడేనా, 3 అక్కడ మనోడేనా, మన కాపోడేనా, మన కమ్మోడేనా. ఇవి ఈరోజు మన సంఘాల్లో జరుగుతున్నటువంటిది. ఎక్కడనే మనం ఆత్మను సంపాదిస్తాం. ఆత్మ సంపాదించే భారం మనకు కావాలి. దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను అంటున్నాడు. ఫలానా యూదులు అంటలేదు, ఫలానా మన జాతోల్ని తీసుకురంటారు అనట్లేదు దేవుడు. సమస్త జనులను నాకు ఏం చేయమంటున్నాడు, చర్చిలో తీసుకెళ్ళి 4 మాటలు చెప్పి పంపించాడంట్లా. ఏకంగా మేక్ దెమ్ డిసైపుల్, నాకు శిష్యులనుగా చేయండి, నాకు శిష్యులను చేయండి. శిష్యులు అంటే ఎవరు తెలుసండి, సమీపించి ఆలకించేవాడు. అంటే క్లోజ్ 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 క్లోజ్, అంతకు దేవునికి సమీపమయ్యేటువంటి వాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సంఘములుగా నీకు నాకు దేవుడు ఆ బాధ్యత పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, సంఘం ఆత్మల వేటలో ఉండాలి. ఈరోజు ఆదివారం నేను నా స్నేహితుడిని తెస్తాను, ఈరోజు ఆదివారం నా స్నేహితురాలను తీసుకొస్తాను. నా యొక్క సంబంధించినటువంటి ఒకవేళ ఇంట్లో కొంతమంది చుట్టాలు వచ్చారనుకోండి, కొన్ని గృహాల్లో కమిటెడ్గా వచ్చేస్తారు. కొన్ని గృహాలు అయితే ఇంకంతే చుట్టాలతో పాటు వీళ్ళు టెస్ట్ చేసేస్తారు ఇళ్లలో. ఏం భారం ఉంది? ఆ రోజు దేవుడు ఏదో నీతో మాట్లాడాలనుకుంటాడు, బట్ యు ఆర్ ఆబ్సెంట్ ఆన్ ద డే వెన్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. యు ఆర్ ఆబ్సెంట్, యు జస్ట్ మిస్డ్ అవుట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద నైబర్స్ అండ్ సమ్ అదర్ రిలేటివ్స్ coming into your house. You just keep quiet, you will not come to the church. You quit the church just because of the relation that has come into your house. Is it correct on your part? Is it correct? మన సైడ్ నుంచి ఇది కరెక్టా? సంఘం భారం కలిగి ఉందాం. 3 విషయాలు చెప్పానండి. పాలయంగిచో గారి చర్చిలో 3 విషయాలు మనం నేర్చుకోవాల్సింది. అత్యధిక సంఖ్యాకంగా ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందారంటే దానికి కారణం 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే తెలియదు, దేశం కోసం. అంటే భారతదేశం కోసం కదా, ప్రపంచం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళ కొరియా కదా యాంగిచో గారు. వాళ్ళ దేశంలో అందరూ క్రైస్తవులుగా మారాలా, ఆత్మీయంగా చల్లారిపోతున్నటువంటి వాళ్ళు ప్రజ్వలింపజేయాలా. 2, సంఘ సేవకుడు కోసం, సేవకుల కోసం, సంఘ సేవకుడు కోసం, ముఖ్యంగా అందించబోయే వాక్యం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారంట. 3వది సంఘాలు వేట, 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 ఆత్మల వేట. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారలుగా చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట. ఆ ఆలోచన సంఘానికి ఖచ్చితంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకపోతే పరిచర్యలోకి వద్దాం. పరిచర్య సంఘంలో జరిగేది ఏమండి? సంఘంలో ఏం జరుగుతుంది? పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి అమ్మా. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి ఆయన దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రస్తావిస్తున్నాడు. ఎవరిని ప్రస్తావిస్తున్నాడు? 3 ప్రస్తావిస్తున్నాడు. మొట్టమొదట ఎవరంట? పరిశుద్ధులు, ద హోలీ వన్. చర్చ్ మస్ట్ బి హోలీ. ఎక్లేషియా అంటే అర్థం ఏంటంటే వరల్డ్ ఈజ్ అన్హోలీ. వరల్డ్ హ్యాస్ బికమ్ అన్హోలీ అండ్ ఫిల్దీ. ఈ ఫిల్దీ వరల్డ్ నుంచి దేవుడు మనలను పికౌట్ చేసుకున్నాడు, మనల్ని ఏరుకున్నాడంట. అదే ఎక్లేషియా అంటే అర్థం. ఏరుకున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగ ఉండమని కాదు. ప్రపంచంలో చాలా ఉన్నాయి, చాలా సభలు ఉన్నాయి, చాలా సమావేశాలు ఉన్నాయి, సినిమా హాల్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి. ఎంతసేపు తిండి యావతూ ఉండేటువంటి వారు ఉన్నారు, ఎంతసేపు కూడా వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పుకునేటువంటి వీళ్ళందరూ ఉన్నారు.
ఎంతసేపు ఇతరులకు హాని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతసేపు ఇతరులు నాశనం అయిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఇలాంటి వారిలో నుంచి ఎక్లేషియా అంటే నిన్ను ఏరుకున్నాను ప్రత్యేకంగా ఉండుటకు. యు మస్ట్ బి ఐడియల్ ఫర్ ద సేక్ ఆఫ్ మై మినిస్ట్రీ. నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. ఎలా ఉండాలంట? హోలీ. చర్చ ఎలా ఉండాలా? పరిశుద్ధులకు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ పరిశుద్ధులకు అంటున్నాడు, ప్రస్తావిస్తున్నాడు, ముగ్గురిని ప్రస్తావిస్తున్నాడు. మొట్టమొదటి పరిశుద్ధులు. సంఘంలో వచ్చే బిడ్డలు ఎలా ఉండాలి తెలుసండి? ఏ టైంలో వచ్చినా సరే పరిశుద్ధులంగా ఉండాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అఫ్ కోర్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం, వీఆర్ సిన్నర్స్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ నో వన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రైచియస్ అన్లెస్ దే ఆర్ క్లెన్స్డ్ బై ద అండ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క బ్లడ్ ద్వారా మనము మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండుటకు ఎప్పుడూ ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. దేవుని సన్నిధికి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను. తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలు. నెక్స్ట్ జనరేషన్ అంటే ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులే కాదు, కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా, మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధులుగా ఉండటానికి మన పిల్లలను ప్రోత్సహించాలి. ఎఫ్ఐఆర్స్ నడిపించుకోవడానికి చర్చ్ ఒక సెంటర్ కాకూడదు పిల్లరా. చాలా సంఘాల్లో చర్చ్ ఈస్ ద సెంటర్ టు లీడ్ దేర్ ఓన్ పర్సనల్ ఎఫ్ఐఆర్స్, లవ్ ఎఫ్ఐఆర్స్. ప్రేమ కలాపాలు సాగించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కేంద్రం, మందిరం అయిపోయింది ఈ రోజున. దేవుని ప్రియమైన వాళ్ళరా, లవ్ ఎఫ్ఐఆర్లు ఎక్కడ చేసుకోవాలంటే అది కుదిరేటువంటి పని కాదు. బయటికి వెళ్ళిపోవచ్చు, పార్కులకు వెళ్ళిపోండి, సినిమా హాల్కి వెళ్ళిపోండి, మందిరాలకు రావద్దు దయచేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి తెలుసా మీకు? నువ్వు ఇక్కడ ఎవరితోనైనా ఏదైనా రిలేషన్ కలిపికున్నావంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక రిలేషన్ కలిగి ఉండడం తప్పులేదు, కలిసి ఉండడం తప్పులేదు. ఆ రిలేషన్లో క్లారిటీ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కొన్ని సందర్భాల్లో క్లారిటీ నాకు కనబట్టలేదు. రిలేషన్లో ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. ఏంటి నీకు రిలేషను? ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి చట్టాపట్టలు వేసుకుని ఓ తిరిగేస్తున్నారు, ఓ నడిచేస్తున్నారు, ఓ మాట్లాడేసుకుంటున్నారంటే ఒక సంఘంలో నీ బిహేవియర్ ఎలాగుందో చాలా మంది చెప్పుకుంటారు. దానికి ఫస్ట్ మొట్టమొదట ఎవరిని ఎక్యూజ్ చేస్తా తెలుసండి? దేవాది దేవుడు. రెండోది సంఘ కాపరిని. ఏంటి ప్రభు ఇలా రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి మా చర్చిలో, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు గద్దించడం మానేసావు అన్నాడు దేవుడు నాతో. అందుకే దేవుని యొక్క మాట ప్రకారమే దేవుని దగ్గర ఛార్జ్ తీసుకొని మరీ చెప్తున్నాను మీకు ఈ రోజున. స్పెషల్ పర్మిషన్ తీసుకొని మరీ చెప్తున్నాను ఈ రోజున. ఎలా రావాలి మీరు ఇక్కడికి? పరిశుద్ధంగా ఉండాలి. చర్చ్ మస్ట్ బి హోలీ. ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు చర్చ్ మస్ట్ బి హోలీ. మనం బయటికి వెళ్తే మనం అంత ఇదిగా ఉండలేం కదా. అట్లీస్ట్ చర్చ్లో మెయింటైన్ చేద్దామండి ఆ హోలీనెస్. తర్వాత క్లారిఫికేషన్ కావాలి ఖచ్చితంగా నీ రిలేషన్. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ యు ఆర్ హ్యావింగ్ విత్ సమ్ అదర్ గాయ్? When you are taking some photographs, just standing beside him or her, what is the relationship? There must be a clarity that should be known to anyone, everyone. వాళ్ళు ఏం చెప్పుకుంటారు? వారు అన్నా చెల్లెలరా, వాళ్ళు మంచి ఆప్తులు లేదా బంధువులు. అంతేగాని 10 మంది 10 రకాలుగా చెప్పుకోవడానికి అవకాశం వస్తే ఆ కేంద్రం ఏంటంటే చర్చి. చర్చి పాడైపోతుంది ప్రియమైన వాళ్ళరా. ఎఫ్ఐఆర్స్, వ్యక్తిగతమైన లవ్ ఎఫ్ఐఆర్లు, పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఇది కేంద్రం అవుతుంది. ఇంట్లో చేసుకో, నీకంతగా చేసుకోవాలని కూడా పార్క్ వెళ్ళిపో. చర్చికి రాకపోయినా పర్వాలే, బాగా మారు మనసు పొందిన తర్వాత చక్కగా చర్చికి రా, హ్యాపీ. నువ్వు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా హ్యాపీగా అందరం ఆహ్వానిస్తాం. అందులో ఏ డౌట్ లేదు. తిరగాల్సినంత తిరిగే శుభ్రంగా. నేను ఎవరు అడగరు, బయట తిరిగితే నీకు ఎవరు అడగరు. బట్ చర్చి ప్రాంగణంలోకి వచ్చేసరికి యూ మస్ట్ బి వెరీ హోలీ. నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వస్తున్నావు? దేవుని వెతుక్కుంటూ వస్తున్నావా? అమ్మాయిని వెతుక్కుంటూ వస్తున్నావా? దేవుని వెతుక్కుంటూ వస్తున్నావా? లేదా అబ్బాయిని వెతుక్కుంటూ వస్తున్నావా? దేవుని మందిరానికి ఈ పరిసర ప్రాంతాల్లో మన చర్చ్ హోలీగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.
అందుకోసం మనం ఎంతకైనా వెళ్దాం, ఎక్కడికైనా వెళ్తాం, ఎంతకైనా వెళ్తాం. హోలీనెస్ మాత్రం భంగం వాటిల్లడానికి వీల్లేదు. ఏదో 4 మొక్కలు చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇష్టానుసారంగా పని చేసేస్తున్నారు, ఎక్కడొస్తే చిందులు వేసేస్తున్నారు, ఇష్టానుసారంగా చూస్తున్నారు. 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటున్నారు మన గురించి. ఎందుకు ఇస్తున్నాం మనం అంత అవకాశం? మనకి ఎందుకు ఇస్తున్నాం? ప్రియమైన వాళ్ళారా, మీకు చెప్పడం కాదు, మా పిల్లలకి అందరికి ఎవరికైనా సరే ఇలాగే చెప్తాను నేను. అదుపులో హద్దులో ఉండాలా. సంఘ బిడ్డలు, యవనస్తులు ముఖ్యంగా అదుపులో ఉండాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడు? చర్చ్ లో ఏమని ప్రస్తావిస్తున్నాడు? పరిశుద్ధులు. ఎవరికి రాస్తున్నాడు? పరిశుద్ధులకు రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అబ్బా ఆ సంఘంలో ఎంత పరిశుద్ధంగా ఉంటారు అండి పిల్లలందరూ కూడా. అక్కడ యవనస్తులు ఏం పాడతారండి, వాళ్ళు పాడినట్లే జీవిస్తారండి. మన ఒక దైవజనుడు చెప్పి బాధపడుతున్నాడు. ఆయన ఒక ప్రసంగం చేయడానికి వెళ్ళాడండి. ఈయన అద్భుతంగా పాడుతున్నారట. మంచి గిటార్ ప్లేయింగ్ చేసుకుంటూ, మంచి రిథమ్ ప్యాడ్స్ వాయించుకుంటూ. రిథమ్ ప్యాడ్స్ ప్లేయర్ ఏంటండి? రైట్, గుడ్, సరే. రిథమ్ ప్యాడ్స్ వాయించుకుంటూ చాలా బాగా చేస్తున్నారట, చాలా బాగా వర్షిప్ చేస్తున్నారంటే ఆ సంఘంలో పాస్టర్ గారు అంటున్నారంట, సార్ ఇప్పుడు వీళ్ళు బాగా వాయిస్తారండి, వాయించిన తర్వాత ఇక్కడ ఉండరండి, వాళ్ళు ఇమ్మీడియట్గా క్లబ్కు పోతారండి, శుభ్రంగా తాగి తందనాలు ఆడతారు. ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున. యూట్యూబ్లో వాళ్ళు ఊగిపోతూ పాటలు పాడుతున్నప్పుడు మీరు కూడా తెగ ఇన్స్పైర్ అయిపోయి పాడేస్తున్నారు కదా. ఆ ఇన్స్పైర్ అయిన వాళ్ళు భక్తులు ఉన్నారు, అందులో రక్తులు ఉన్నారు. అక్కడే పాడతారు ఊగి, ఓ ఆత్మ చూసినట్టు తెగ నటించేస్తారు. తర్వాత పరిస్థితులు మీకు తెలియవు. అందుకనే అందులో ఒక మంచోళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ పాటలు ఎలా ఉన్నాయి కాదు, వాళ్ళ జీవితం కూడా చూసి వాళ్ళ పాటలు పాడండి చక్కగా. ఊగిపోతున్నారు కాబట్టి ఆత్మ వచ్చేసింది, మా చర్చలో ఎవడు ఊగట్లేదు, మా చర్చలో ఆత్మ లేదు అనుకోకండి. ఇక్కడ గాన ఆత్మ గాని చూపించడం మొదలెడితే దావీదు కనబడతాడు ఖచ్చితంగా. ఇక్కడ ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ శక్తి వచ్చినటువంటి ఆ పెంతుకొస్తు సంఘం కనబడుతుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొన్ని మనం అలవాటు చేసుకోలేదు కాబట్టి వదిలితే మొట్టమొదటి నేనే ఉంటాను ఫస్ట్ ఆత్మ ప్రేరేపణతో ఊగిపోవడానికి. బట్ సంఘంలో భాషలు మాట్లాడేటువంటి వారు, ఆత్మ వచ్చేటువంటి వారు, వారు దేవుని యొక్క ఆధీనంలో ఉండాలని పౌలు భక్తుడు కూడా చెప్తాడు. రైట్, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మొట్టమొదటిది పరిశుద్ధులు అన్నాడు. రెండవది అధ్యక్షులు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం చదవండి అమ్మా. కాదమ్మా, అపోస్తుల కార్యం 20:28 అమ్మా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, అధ్యక్షులు చెప్తున్నాడు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు దాకా మనం చూసాం, పరిశుద్ధులు, రెండోది అధ్యక్షులు. ఎవరంట ఈ అధ్యక్షులు? తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులుగా ఉంచారంటే కాపరులు అధ్యక్షులు. దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. హూ ఆర్ ద అధ్యక్షులు? నేను ఇంగ్లీష్ అంటలా, సోకాళ్ళు మనం అనుకున్న ప్రెసిడెంట్స్ అంటాం కదా, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్, ఇవన్నీ కూడా ఒక మాటలు బయట చెప్పుకోవడం బాగుంటాయి. సంఘ కాపర అధ్యక్షుడిగా ఉండొచ్చా? అధ్యక్షుడు అంటే ఏంటి? కాపర అధ్యక్షుడు అంటే కాచేవాడు, బాధ్యతలు కలిగినట్టుంటాడు. అయితే కాపర్లు అధ్యక్షులుగా పిలవడానికి ఇష్టపడరు, కానీ దాసులుగా పిలవబడ్డానికే ఇష్టపడతారు. అదే మా కాపర్లు అధ్యక్షులమే మేము, బట్ దానికంటే మేము దేవుని సేవకులం. అది ఇంకా మాకు బాగుంటుంది. కాపరి
సంఘాన్ని కాసే బాధ్యత ఉంది, దాన్ని మేపే బాధ్యత ఉంది. గొర్రెలుగా త్రోవ తప్పితే బెత్తం పాట్మని ఇచ్చుకునేటువంటి అర్హత ఉంది, అధికారం ఉంది. పశువుల్లో చెప్పొచ్చు, వ్యక్తిగతంగా వచ్చి ఏంటి నువ్వు చేస్తావు అని కూడా చెప్పొచ్చు. కానీ నేను కొంచెం సభ్యత ఉండగలను కాబట్టి చెప్పట్లా. తెలియదు అనుకుంటున్నారు, తెలుసు. ఏమండి, బిఎస్సి చదివాను, బీడీ చదివాను, మీకులాగా కాలేజీ లైఫ్లో కోస్తా కాలేజీ లైఫ్ వెలగబెట్టినటువంటి వాడిని, యూత్లో తిరిగినటువంటి ఏమండి, ఏమీ తెలియదండి. ఇప్పుడు ఎలా అనుకుంటున్నారో ఏమీ తెలియదు పాస్టర్ గారు పాప అమ్మాయి కూడా అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎందుకు తెలుసా, వ్యక్తిగతంగా కొన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. మారుతారు, ఇలాగైనా సరే ఈ ప్రేమతో చూస్తే మారుతారని. కానీ ఎక్కువైపోతుంది రోజు రోజుకి కూడా పరిస్థితులు. దేవుని బిడ్డలారా, సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ మనం ఎక్కడికి వచ్చామంటే మన అధ్యక్షులు అనేటువంటి మాట దగ్గరికి వచ్చాం. అయితే అధ్యక్షులు అనే దానికంటే మేము దాసులుగా పిలువబడడానికి ఇష్టపడతాం. అయితే ఒక పాయింట్ ఉంది ఇక్కడ, చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసండి? దాసులు. ఎవరికి దాసులు? క్రీస్తుకు దాసులు. సర్వసాధారణ కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా మా దాసుని కాపాడు, మా దాసుని కాపాడు, మా సేవకుడు. ఎవరికి సేవకుడు? చాలాసార్లు నాకు బాధ అనిపించింది, ఆ సంఘంలో ఉన్నప్పుడు కూడా అదే బాధ. మా దాసుడు మీ దాసుడు ఏంటి? పాస్టర్ ఈజ్ నాట్ ద సర్వెంట్ ఫర్ యూ, పాస్టర్ ఈజ్ ద సర్వెంట్ ఫర్ ద గాడ్. అఫ్ కోర్స్ కొంతమంది అన్ఇంటెన్షనల్గా అంటారు, అంటే ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా అంటారు, ఎందుకంటే అలవాటు అయిపోయినటువంటి లాంగ్వేజ్ అది. దట్ లాంగ్వేజ్ మనం మార్చుకుందాం. కాపరులు దేవునికి సేవకులు. ప్రభువా నీ బానిసని కాపాడనండి, ప్రభువా నీ దాసుడు కాపాడు, లేదా నీ దాసుడు విత్తబోయే వాక్యం అనండి, మా సేవకుడు అనగానే. మీరు తెలిసినా తెలియకపోయినా తెలియనటువంటి వారు ఈ రోజు నుంచి తెలుసుకోండి. తెలిసి చేసేటువంటి వారు మాత్రం అది తప్పని గ్రహించుకోండి. మా దాసులు అనకండి, మేము దాసులమే, మేము పన్నులమే, పాలేరులమే. ప్రభువుకు పాలేరులు మేము, మనుషులకు కాదు. దిస్ ఇస్ క్లియర్. అవునా? క్లియర్ అన్న ఒకసారి చెప్పండి, గట్టి చెప్పండి. థ్యాంక్ యూ. సరే, 3 పరిచారకులు. ఏమంటున్నాడు? మొట్టమొదట ఎవరంట? పరిశుద్ధులు. 2 అధ్యక్షులు. 3 పరిచారకులు. ఎలా ఉండాలి? పరిచారకులు అంటే ఏంటి? ప్రత్యేకమైన పనులు చేసేటువంటి వాళ్ళు దేవుని కోసం. మన సంఘంలో మంచి పరిచయం చేసేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు మంచి వాళ్ళు ఉన్నారు. ఒక పని అప్పగిస్తే అద్భుతంగా చేస్తారు, అందులో డౌటే లేదు. మన సంఘం ఆ స్థితిలో ఉండడాన్ని బట్టి నేను చాలా గర్విస్తాను. అయితే కొన్ని విషయాలు మాత్రం కొంచెం అమెండ్మెంట్స్ మాత్రం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా సంఘంలో ప్రతి వారికి ఉంటుంది. రైట్, చూద్దాం ఒకసారి. 1 తిమోతి 3:12 చూడండి అమ్మా. 1 తిమోతి 3:12. పరిచారకులు ఎలా ఉండాలా? ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని ఏమంట ఎలా ఉండాలా? పరిచారకులు ప్రత్యేకమైన పరిచర్య చేయడం, సంఘంలో ప్రత్యేకమైన పరిచర్య చేయడం అనేది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అండి. వింటున్నారా అందరూ? హలో, అందరూ వింటున్నారా? సంఘంలో పరిచర్య చేయడం అనేటువంటి దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన ఆధిక్యత. ఈ ఆధిక్యతలో పరిచారకులు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పాపం ఏం చేస్తారంటే చాలా భక్తిగా ఉంటారు, తమ ఆత్మీయ జీవితం విషయంలో చాలా నలుగుతుంటారు, అందులో డౌట్ లేదు. ఎక్కడ తేడా కొట్టేస్తే తెలుసండి, వాళ్ళ బిడ్డలు కానీ తేడా అయిపోయారు అనుకోండి, ఇక్కడ పరిచయం వేస్ట్. దేవుడు చెప్తాడు, ముందు నీ బిడ్డల విషయం చూసుకో. నీ బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? చర్చికే వెళ్తున్నారా? లేదా నీ బిడ్డల గురించి 10 మంది ఎలా మాట్లాడుకుంటున్నారు? అఫ్ కోర్స్ 100 మంది మాట్లాడుతున్నారు కదా, 100 మంది లోకులు పలు కాకులు అని అంటాం కదా, కరెక్ట్, అందులో కూడా డౌట్ లేదు. కానీ 100 మంది ఒకే స్వరంతో అనరు. 100లో ఒక్కడైనా కరెక్ట్ అంటాడు. 99 మందిని మనం పక్కన పెట్టేసిన ఒక్కడి మాట ఖచ్చితంగా 100 మంది అన్నారంటే అందులో ఏదో కాస్తో కోస్తో కరెక్ట్ ఉండక మానదు. ఆ విషయంలో మనం క్లియర్గా ఉండాలి. పరిచర్య చేసేటువంటి ప్రత్యేక పరిచర్య చేసేటువంటి వాళ్ళు మనము, మన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డల విషయంలో చాలా క్లియర్ఫుల్గా పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? ఏకపత్ని పురుషులను, వారు తమ ఇంటి వారిని బాగుగా పాలించేవారు లేదా ఏలేటువంటి వారుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎంత టైం అయింది? ఎక్కడ తిరుగుతున్నావు? అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. కొట్ట ఫోను. ఏమా వచ్చాడా మావాడు? వచ్చిందా మా అమ్మాయి? రాలేదు. తీసేయి, తాట తీసేయి. అది ఏడడం అంటే. లేవమ్మా
బాగా తిరుగమ్మా, బాగా తిరగరా నువ్వు, అబ్బా ఎంత తిరుగుతున్నాడో అంత హీరో నా కొడుకు అని ఫీల్ అయిపోయేటువంటి స్థితి. అటువంటి వాళ్ళు పరిచారకులుగా ఉండకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు, ఏం చేస్తున్నావు దానికి క్లారిటీ ఉండాలా. నువ్వు ఎవరెవరితో ఎటువంటి రిలేషన్స్ కలిగి ఉన్నావు దానికి సంఘానికి క్లారిటీ ఉండాలా. సంఘాన్ని చెప్పేటట్టు ఎందుకంటావా, సంఘం దగ్గర క్లారిటీ ఎందుకు ఉండాలి తెలుసా? నువ్వు సంఘం దగ్గర ఎంత క్లారిటీగా ఉంటే ఆత్మలు అంత బలంగా రక్షించబడతాయి. ఆత్మలు ఎంత బలంగా రక్షించబడతాయో అంత మహిమ దేవునికి వెళ్తుంది. దేవుడు చెప్పిన చివరి మాట నెరవేరుతుంది. నువ్వు కరెక్ట్గా లేకపోతే అది నా ఇష్టం, ఇట్స్ మై లైఫ్ అన్నావు అనుకో, దేవుడు హీ విల్ ఎక్స్కమ్యూనికేట్ అవుట్ ఆఫ్ హిస్ కమ్యూనిటీ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆది సంఘము కాలంలో దేవుని పరిచయం చేసేటువంటి అపోస్తులు అందరూ కూడా ఒక లెక్కలో పరిచయం చేసేవాడు అండి. ఆ 6వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యంలో వాళ్ళు అపాయింట్ చేస్తారు ప్రత్యేకమైన పరిచయం చేయడానికి. విధవరాండ్రకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చక్కటి పరిచయం చేయడానికి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అక్కడ అపోస్తులు ఏర్పాటు చేస్తారు. అపోస్తులు 6వ అధ్యాయము చదవండి అమ్మా. కాబట్టి అమ్మ ఒకసారి ఒక నిమిషం ఆగండి అమ్మా. బైబిల్ అందరూ తీశారమ్మా. అమ్మ యవనస్తులు బైబిల్ అందరూ తీశారా? బైబిల్ తీసారు అందరూ తీయండి అన్న. బైబిల్ తీయండి. బైబిల్ ఎంతమంది తెచ్చుకోలేదు? బైబిల్ అందరూ తీయండి. చదువుతున్నప్పుడు అందరూ బైబిల్ చూడాలి, మొక్కలు చూడదు దయచేసి. బైబిల్ అందరూ తీయండి. రైట్. ఇప్పుడు అపోస్తుల కార్యంలో పేజ్ నెంబర్ కూడా నేను చెప్తున్నాను చూడండి. పేజ్ నెంబరు 108 అందరూ తీయండి అమ్మా. బైబిల్ ఉన్నాడు. ఒకవేళ బైబిల్ తెచ్చుకుని అలవాటు లేనటువంటి వాళ్ళు వచ్చే వారి నుంచి ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది నా ప్రేమపూర్వకమైన రిక్వెస్ట్. రైట్. ఇప్పుడు చదవండి అమ్మా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచండి. మంచి పేరు పొందిన, ఆత్మతో దైవ జ్ఞానముతో నిండి ఉండేవాళ్ళు. లోక జ్ఞానంతో కాదు. లోకంలో పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు పామరులను ఎంచుకున్నాడు. పెద్ద పెద్ద చదువు చదవడం దేవుని మహిమ, మంచిదే. కానీ ఈ పరిచర్యకి వాళ్ళ అవసరంలే. ఈ పరిచర్య వాళ్ళకి అవసరం అంటే దేవునికి సంబంధించిన జ్ఞానం ఉంటేనే వాళ్ళ అవసరం. ఎవరంట? ఆత్మతో అంటే పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుందండి? పరిశుద్ధాత్మ ఎవడు పడతాడు? వచ్చేస్తా పరిశుద్ధాత్మ. సౌలు మీదకి దురాత్మ వచ్చింది, దావీదు మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. సౌలు ఎప్పుడు కూడా కుళ్ళు కుట్ర కుతంత్రాలతో ఉన్నాడు. సౌలు మీద దురాత్మ వచ్చింది. దావీదు ఎప్పుడు దైవ జ్ఞానంతో దైవ ఆలోచనతో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నాడు. దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. అవునా కాదా? క్లియర్. కొంతమంది దురాత్మ పూను కూడా ఊగుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే గొర్రెల మధ్యలోనికి తోడేళ్ళు వస్తాయంటాడు. ఇందాక మనం చదివాం కదండి. ఇందాక చదివినటువంటి ఈ అపోస్తుల కార్యంలో అధ్యక్షుల గురించి చదివినటువంటి ఆ కిందే అంటాడు, జాగ్రత్త తోడేళ్ళు వస్తాయంటాడు. ఆత్మపూర్ణులు, దేవుని జ్ఞానం అంటే దేవుని వాక్యం ఎరిగిన వారు, అంటే దేవుని వాక్య ప్రకారం జీవించేవారు, దేవుని వాక్య ప్రకారం తమ జీవితాలను సరి చేసుకునేవారు, ఎప్పుడు భయపడేటువంటి వారు, దేవుని జ్ఞానంతో నిండినటువంటి వారు, మంచి పేరు పొందినటువంటి వారు. సంఘంలో పరిచర్య చేయడం అంటే, ఈరోజు సంఘంలో డబ్బులు బాగా ఉన్నాడు ఆయన కూర్చోబెట్టేస్తారు వచ్చేసి, అరే బాబు నువ్వేరా బాబు అంటారు. అఫ్కోర్స్ నీకు నాకు అది కావచ్చు, దేవుడికి అది కాదు. ఆత్మపూర్ణులు, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని నోటితో చెప్పి యాక్షన్ చేయడం కాదు, నిజంగా హృదయములో ఆ ప్రేమ ఉప్పొంగేటువంటి వారు దేవుడికి కావాలా. రైట్. సో పరిచారకులు ఎలా ఉండాలా? బాగా తమ బిడ్డలను పాలించేవారిగా ఉండాలా, ఏకపత్నివ్రతులై ఉండాలా. మూడోది, ఇందాక మనం చూసాం కదా, దేవుని ఆత్మతో నిండుకునేటువంటి వారుగా ఉండాలా, దేవుని జ్ఞానంతో నిండుకున్నటువంటి వారు ఉండాలా, సంఘం చేత చుట్టుప్రక్కల అందరి చేత మంచి పేరు పొందినటువంటి వారై ఉండాలి. వారు మందిరంలో పరిచర్య చేయరు. నా కీబోర్డ్ వచ్చి నేను వాయించేస్తానంటే కుదరదు, నాకు రిథమ్ ప్యాడ్స్ వచ్చి వాయించేస్తానంటే కుదరదు. ఏమండి, నాకు ఫలానా తలాంతులు ఉన్నాయి అని నేను కంప్యూటర్ ప్రోగ్రామరింగ్ చేసేయగలను. నీ సామర్థ్యం నీకు నాకు లాంటి తాతలను తీసుకొస్తారు దేవుడు చర్చిల్లోకి. ఈ పరిజ్ఞానం ఎవరికి కావాలండి? ఆత్మ లేకుండా వాయించడం ఎందుకండి? మనం ఇది మనం వాయిస్తాం మంచిది, దేవుని కూడా వాడబడ్డం మంచిది, కానీ నేను ఆత్మచేత నింపబడుతున్నానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సంఘానికి.
ఇక చివరిగా చూస్తే పరిచయం చేసేటువంటి 3వ అధ్యాయం స్త్రీలు ఎలా ఉండాలో చూసేసి ముగించేసుకుందాం. పరిచయం చేసేటువంటి స్త్రీలు 3వ అధ్యాయం 11వ వచనం. పరిచయం చేసేటువంటి స్త్రీలు సారీ 1 తిమోతి 3వ అధ్యాయం 11వ వచనం. 11 అటువలే జాగ్రత్తగా ఆలకించండి. స్త్రీలు మన చర్చలో ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీలందరికీ పరిచర్య చేస్తూ స్త్రీలు ఎలా ఉండాలంట? మాన్యులై. ఎలా ఉండాలి? మాన్యులు అంటే అర్థం ఏంటి? నమ్రత. ఇన్ జనరల్గా మగోడు కదా ఉండదు. మగోడు కొంచెం హార్ష్గా ఉంటాడు. మగవారికి ఇన్ జనరల్గా ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది. ఆడవాళ్ళు చూపించేంత అంత అనురాగం మగవాళ్ళని చూపించలేము. అది దేవుడు మీకు ఇచ్చినటువంటి తలంతది. అందుకనే పరిచయం చేసే స్త్రీలు ఎలా ఉండాలంట? నేను చెప్తుంది కదా సుమా, వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. చూడండి, మాన్యులై. చదవమ్మా. అబ్బబ్బబ్బా, కొండెములు చెప్పని వారు. దీని గురించి నేను వివరించిన ప్రియమైన వాళ్ళారా, మీ మనోభావాలు దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. బట్ కొండెములు చెప్పేటువంటి స్థితిలో ఉన్నావా చూసుకో. నెక్స్ట్, మిత్తానుభవం గలంటే దేవుల్లో అత్యధికమైనటువంటి అనుభవం అంటే అవసరమైతే దెబ్బలు తినడానికి, తిట్టబడ్డానికి, ఊహించుకోవడానికి ఏమండి అనుభవం కలిగి ఉండాలి. కానీ నువ్వు ఒక మాట తీస్తే ఊసేటువంటి స్థితి కాదు. ఒకవేళ ఊస్తే తుడుచుకునేటువంటి స్థితి ఉండాలి. అది మితానుభవం అంటే. ఒక బూతుకి 10 బూతులు తిట్టడం కాదు. 10 మంది చెప్తారు, పాస్టర్ గారు మీతో అలా మాట్లాడుతున్నారు కదండి ఆవిడ, నోరు బూతులు పంచాంగం అండి, మీరు ఎప్పుడు వినలేదండి అని చెప్తా ఉంటారు కొంతమంది. ఆ బూతులు నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? మగోడు అంటే ఇది తాగేసి అది కొంచెం స్పృహ తప్పి ఏదో మాట్లాడతాడు, ఒక అర్థం ఉంది పోని, తప్పే. స్త్రీలకి ఏంటండి స్త్రీలకి ఏంటి సమస్య? సరే, స్త్రీలు ఎలా ఉండాలంట? మాన్యులుగా ఉండాలా? కొండెములు చెప్పని వారిగా ఉండాలా? ఎలాగా? మితానుభవం కలిగేవారై అన్ని విషయములలో నమ్మకమైన వారిని ఉండాలి. ఎవరు? మనుషులకు వద్దండి, దేవుడికి నమ్మకంగా. ప్రభా, నువ్వు నాకు అప్పచెప్పేవు తండ్రి పరిచర్య, నీకు నమ్మకంగా ఉంటాను ప్రభా. నేను తండ్రి నీ కొరకు నేను ఓర్చుకుంటాను ప్రభా, నీకు నమ్మకంగా ఉంటాను. మనుషులను చూడొచ్చు, చూడకపోవచ్చు, మనుషులను పక్కన పెట్టేయచ్చు, లెక్క చేయొచ్చు, లెక్క చేయకపోవచ్చు, కానీ నీకు నమ్మకంగా ఉంటాను. నా పని ఏదే ఉందో నా పని నేను సైలెంట్ చేసుకుంటూ పోతాను. అదండి పరిచర్య. బిల్ అనేటువంటి ఒక సహోదరుడు, 80 సంవత్సరాల సహోదరుడు, చర్చి కిటకిటకిటకిటకిటలు ఆడిపోతుంటే స్లోగా నడుచుకుంటూ వస్తున్నాడంట. 80 సంవత్సరాల పాస్టర్ గారు ప్రసంగం స్టార్ట్ చేయబోతుంటే ఇతనికి సీట్ ఎవరైనా ఇస్తారు, పెద్దోడు కదా, ఏమండి లేచి నిలబడతారు కదా, ఎవరో ఒకరు కూర్చుంటారు కదా, ఎవరు లేకట్లేదట. ఎవడు కాడే అని బస్సుల దగ్గర చూడండి, మనం చూపిస్తాం కదా, పొరపాటు సీటు మనకు ఒళ్ళు లేకపోయినా ఆదెత్తం ఇలాగా, ఇది ఎక్కడికి వచ్చి కూర్చుని పోతాడో పక్కన. అలాగా ఎవరికి వాళ్ళు సీట్లు ఇవ్వడానికి ఇష్టపడలేదట. ఆఖరి పాపం ఆ పెద్ద ఆయన, చాలా గొప్పవాడు, ఆయన ఏం చేశాడంట, కిందను కూర్చుని పోయాడంట. పాస్టర్ గారు వాక్యం రావట్లేదు ఆయనకి, అలా నిలబడిపోయాడు ఆయన. పాపం పెద్ద ఆయనకి ఎవరు సీట్ ఇవ్వట్లా, పాపం కిందను కూర్చుని పోయాడు. 80 సంవత్సరాల వయసులో బిల్లు అనేటువంటి ఆయన. ఇంతలో వెనకాతల నుంచి ఒక ఆయన వస్తున్నాడు. అతను ముసలుడే, మంచి అనుభవస్తుడు, మితానుభవం అన్నాం కదా. వచ్చి స్లోగా వచ్చి లాస్ట్ సీట్ అంటే డీకన్, అతనికి ప్రత్యేక సీట్ ఉంది అక్కడ. ఆ సీట్ని విడిచిపెట్టేసి కిందను కూర్చొని వీళ్ళందరినీ సిగ్గుపరిచేటట్లు ఇక్కడ ఎవరు ఈ బిల్ అనేటువంటి ఆయన పక్కన కూర్చొని, పాస్టర్ గారు ఇప్పుడు చెప్పండి అన్నాడట. సిగ్గుపడిపోయినట్టు సంఘం. దేవుని పరిచయం చేసేటువంటి వాళ్ళని అంత తగ్గించుకొని ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అప్పుడు పాస్టర్ గారు స్టార్ట్ చేశారంట సంతోషంగా, నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది మీ జీవితంలో ఎప్పటికైనా జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం ఉండకపోవచ్చు. పాస్టర్ గారు చెప్పిన మాట, ఈరోజు మీరు చూసింది మాత్రం మీ జీవితం అంతా గుర్తుంటుందని చెప్పాడంట. సంఘం లేచి చూడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, సంఘం దేవునిది. మనసు దేవుని వైపు కేంద్రీకరించండి. సంఘం నీది కాదు, నాది కాదు, దేవుడిది. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. నీవు నేను హెడ్ కాదు. మనకు బాధ్యతలు అప్పగించాడు, మా కాపర్ల బాధ్యత అప్పగించాడు, మీరు పరిచయం చేసే బాధ్యత అప్పగించాడు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బాధ్యతలు అప్పగించుకుంటూ వచ్చాడు. అయితే మన అందరం కూడా గృహ నిర్వాహకులం, దేవునికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి వాళ్ళం. ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాలా. పరిచయం చేసేటువంటి వాళ్ళు ఎంత బలంగా ఉంటారో దేవుళ్ళో, పరిచర్యలు అంత అద్భుతంగా ఉంటాయి. పరిచర్య చేసేటువంటి వారు చతికిలు పడిపోతే పరిచర్యలు పాడైపోతే ప్రేమైన వాళ్ళరా. పరిచర్య బాగుండాలనుకుంటున్నావా? దేవుని సంఘం బాగుండాలనుకుంటున్నావా? నా మాట కాదు, దేవుని మాట నెరవేరాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే సంఘాన్ని బలపరుస్తున్నటువంటి వారికి నీవు ఊతమివ్వు. సంఘ కాపరికి కూడా నీ ఊతమివ్వు. వారు ఇంకా సంతోషంగా చేయడానికి నీ మోరల్ సపోర్ట్ ఇవ్వు. అంతే, అద్భుతంగా సంఘాలు వెలుసులుతాయి. ప్రవర్తన విషయంలో జాగ్రత్త, పరిశుద్ధులుగా ఉండాలి. మీరు అధ్యక్షులకు చెప్తున్నాడు, కాపరులారా మీరు చాలా జాగ్రత్తగా కాయండి. భయపడిపోతూ మీరు హెచ్చరించడం ఏమాత్రం కూడా విస్మరించొద్దు, చక్కగా కాయండి. మీరు పరిచారకులారా పరిశుద్ధత పాటించండి. కొండేలు చెప్పే వరకు ఉండొద్దు. మీరు మాన్యులుగా ఉండండి, మితానుభవం కలిగి ఉండండి, దైవ జ్ఞానంతో నిండి ఉండండి, అనేకులతో మంచి పేరు పొందినటువంటి వారుగా ఉండండి, 10 మంది మీ గురించి తప్పుగా చెప్పుకునేటువంటి వారుగా ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు సంఘానికి. నీకు నాకు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలనే భావాన్ని కలిగి ఉంటే ఇప్పుడు ప్రార్థన చేయ. ఒకసారి అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ సమయంలో హృదయంలో అపవాది కల్పిస్తున్నాడు, ఏదో చెప్పాడు కదా చేసేయి అని అపవాది కల్పిస్తున్నాడు. ఇప్పుడు కాదు, దేవుడు మాట్లాడాడు అంటేనే చెయ్యి, లేదంటే చేయవద్దు. నీ ముఖం ఎవరు చూడరు, మనం ఎవరు కూడా మన ముఖం చూసుకోవద్దు. హృదయపూర్వకంగా చూసుకుందాం, మన జీవితాలను చూసుకుందాం. ఒక్కసారి మీ నోరు విప్పి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి ప్రార్థన చేయండి. ఎందుకంటే సమస్తం దేవుడు చూస్తుంటున్నాడు. సంఘము పాడవడం దేవునికి ఇష్టం లేదు. యేసు ప్రభు చాలా ప్రేమపూర్ణుడు. అంత ప్రేమపూర్ణుడు కూడా మందిరం పాడైపోయేసరికి ఆయన రెచ్చాడంతే. కొరడాలు పట్టేసుకున్నాడు, చెదరగొట్టేశాడు. ఎవరిని కొడుతున్నాడో తెలియదు, ఎక్కడ కొడుతున్నాడో తెలియదు, ఏం తోసేస్తున్నాడో తెలియదు. గువ్వలమ్మ వారి యొక్క బల్లలను ఆయన తిరగదోసేసాడంట. కొరడాలు పట్టుకుని పండి బయటికి. నా దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా దేవుని మందిరమును మీరు దొంగ గుహగా చేశారు. నా దేవుని గృహమును నీవు వ్యాపారపుటిలుగా చేశారు. పోనే ఇక్కడి నుంచి. కొరడా జులిపించాడు దేవుని బిడ్డ. నో, ఎక్కడ నువ్వు ఏమాత్రం కూడా ఈ విషయంలో మాత్రం ఏమాత్రం కూడా నో కాంప్రమైజ్. దేవుడికి మందిరం విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నాడు. కానీ మందిరంలోనికి వచ్చి నువ్వు చెడు పనులు చేయాలని ఆలోచన చేస్తే కొరడా జులిపిస్తాడు. మొట్టమొదట మమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తాడు, తర్వాత దేవుని యాక్షన్స్ ఉంటాయి. అది ఉండకూడదు అనుకుంటున్నావా? వాక్యానికి కట్టుబడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరం గల మా తండ్రి, నీ పాదములకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు. సంఘానికి మూలము నీ సేవ పరిచర్య. మీరు వెళ్ళండి, సమస్త జనుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళందరినీ నాకు శిష్యులను చేయండి. అడప క్రైస్తవులు కాదు, నాకు శిష్యులు. ఇక్కడ జీవించినంత కాలం నా కళ్ళ ముందు ఉండాలి, ఇక్కడ చచ్చిపోయిన తర్వాత అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. అలా చేయండి. కుల గోత్రం ఏమీ అక్కర్లేదు. ఎవరు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ గోత్రికులైనా నాకు ఏ పట్టింపు లేదు. సమస్త జనులను రీసుకురండి, వాళ్ళని శిక్షులుగా చేయండి. సంఘానికి ఇచ్చినటువంటి కమిషన్ ప్రభువాని వందనాలు, స్తోత్రములు. ఆయన ఒకవేళ ఆ కమిషన్ మేము విస్మరిస్తున్నామేమో తండ్రి. ఈ రోజున మాతో పాటు ఆత్మలు తేవడం సరికాదు కదా, మా ఆత్మలే నీ సన్నిధికి రాలేకపోతున్నాయి ప్రభువా. ఈ రోజున ఉదయకాల సమయంలో
చాలాసేపు కుర్చీలతోటే మేము ఆరాధన చేశాం. మనుషులు లేరు ప్రభువా. రాత్రి అలసిపోతున్నారు, ఉదయాన్నే మందిరానికి లేవలేకపోతున్నారు. ట్రైన్లకి బస్సులకైతే తొందరగా వెళ్ళిపోతారు. పడిపోయి మరి టైంకి అందుకుంటున్నారు. రేషన్ ఇస్తున్నారంటే టైంకి వెళ్ళిపోతున్నారు. పెన్షన్లు ఇస్తున్నారంటే టైంకి వెళ్ళిపోతున్నారు. తమ సొంత పనులు చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. కానీ ప్రభువా, దేవుని మందిరానికి వెళ్ళాలా? అయ్యో, ఉత్తర ప్రత్యుత్తరాలకు కుర్చీలకి నడిపించేవారికా అనే భావన బిడ్డలకు కలుగు చేయండి నాయన. కీర్తన అంటే నేను కీర్తించుట. మరి కీర్తిస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కీర్తిస్తే అది నీకు మహిమ ఎలా అవుతుంది? మా సంఘం ఎలా ఆశీర్వదించబడుతుంది? మేము ఎలా దీవించబడతాం? ఓ జయధ్వనులతో ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలు వేసి దేవుని స్తుతించారని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే ప్రజలందరూ స్తుతించినప్పుడు అగ్ని వర్షం వచ్చిందని మేము చూసి విన్నాము. తండ్రి, అలాగున మా సంఘము సమయానికి వచ్చి నేను స్తుతించే స్థితిలో ఉంటకు సహాయం చేయండి. సంఘ విశ్వాసులు, పరిచర్య చేసే బిడ్డలు, నేను ప్రతి వారికి ఏ ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయో మాట్లాడద్దు. ఏ ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయో ఆ విషయాల ప్రకారం జీవించడానికి నీ బిడ్డల్ని ఈ రోజున ఆయత్తపరచండి. తండ్రి నాయనా, నీ చేతిలో బెత్తం ఉంది. ఆ బెత్తం వాడబడక ముందే, ఆ బెత్తం తగలక ముందే బిడ్డలు తమ జీవితాలను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఆశామాషిగా దేవుని ఆరాధన చేసుకోవడానికి ఇక్కడ ఒప్పుకోదలుచుకోలేదు. నువ్వు అర్థమవుతుందా? మాకు 2021లో మేము వెళ్ళబోతున్నాం. అగ్ని నిప్పు కనికలా ఉండాలి మా సంఘం. నిప్పు కణంలాగా ఉండాలి మా సంఘం. ఎప్పుడు ప్రజ్వలిస్తుండాలా, ఎప్పుడు కాలుతా ఉండాలా. ఇక్కడ చుట్టుపక్కల చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కాలే అగ్ని మంటలే చూడాలా. మందిరం ఏదో ఆశామాషిగా వచ్చి వెళ్ళిపోయేటట్టు పార్కు కాదని ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయమని, సంఘ పరిచర్యలు అద్భుతంగా జరగడానికి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని యేసు నామములో ఈ ప్రార్థన మిక్కిలితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.